మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మేషరాశి వారికి ముఖ్యంగా పోటీదారుల మీద విజయాన్ని పొందడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ పనులు సాధించుకుంటారు. రుణాలని వసూలు చేసుకోగలుగుతారు. సమయానికి రుణాలని పొందగలుగుతారు. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటారు. కమ్యూనికేషన్ బాగుంటుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాలు మొదలైన వాటిలో పాల్గొంటారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. ఆశించిన ఫలితాల్లో అన్ని విధాల అనుకూలతలు, లాజికల్ థింకింగ్ అనేది బాగుంటుంది. ఎనాలిసిస్ బాగుంటుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సంఘంలో గుర్తింపు గౌరవం కోసం చేసే కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటారు. ప్రియమైన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ ఉపాసన బలాన్ని పెంచుకునే విధంగా కృషి చేయాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లాజికల్ థింకింగ్ మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆకస్మికంగా కోరుకోవడం, అలాగే మీ యొక్క సహకారం అవతల వారికి ఇచ్చి తగిన విధంగా మీరు పనులు సాధించుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి మాటలతో అనుకున్న పనులని చక్కగా సాధించుకుంటూ ముందుకు పెడతారు. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన గృహ వాహనాల మీద ఆలోచనలు అధికం చేస్తారు. నూతన అవకాశాలు లాంటివి ఏర్పడతాయి. అంతేకాకుండా సంతానం అభివృద్ధి పరంగా ముందుకు పెడుతుంది. వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన అభివృద్ధితో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి చేసే పనిలో మీ క్రియేటివిటీ పెరగడం, ఆలోచనలు అనుకూలంగా ఉండడం అన్ని విధాల అనుకూలమైన సమయంగా దీన్ని భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి శారీరక శ్రద్ధ పెరుగుతుంది. ఆలోచనలలో లాజిక్గా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ మాటల వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కమ్యూనికేషన్ విషయంలో కానీ రైటింగ్ స్కిల్స్ పెంచుకునే విషయంలో కానీ ముందుంటారు. చక్కగా రాసి అనుకున్న సమయంలో అనుకున్న పనులు కంప్లీట్ చేసుకుంటారు. జర్నలిజం రంగంలో ఉండే వాళ్ళకి, రైటింగ్ స్కిల్స్ పెంపొందించుకునే వాళ్ళకి, గ్రాఫాలజీ మొదలైన రంగాల్లో ఉండే వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాల్లో ఖర్చులని నియంత్రించుకునే విషయంలో కొంత సమయస్ఫూర్తిగా వ్యవహరించుకోవాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఇబ్బందికరమైన వాతావరణం, తర్వాత ప్రయాణాల విషయాల్లో చికాకులు, నిద్రలేమి, చికాకులను అధిగమించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల విభేదాలు రాకుండా ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అంటే తల్లిదండ్రులతో కానీ గృహంలో ముఖ్యులతో కానీ చికాకులు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక ధనం రావడం, ఆ ధనాన్ని సరైన విధంగా భూముల మీద కానీ దేని మీద కానీ పెట్టడానికి ఎక్కువ శాతం కృషి చేయడం అనేది, అలాగే తోబుట్టువులతో కానీ మిత్రులతో కానీ మాట పట్టింపుల్ని అధిగమించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చమత్కారంగా మాట్లాడి ఆర్థిక విషయాల్ని పెంపొందించుకుంటూ తగిన విధంగా దాన్ని ఏ విధంగా వృద్ధి పొందించాలో ఆ విధంగా ఆలోచనలు చేస్తారు. బంధుమిత్రుల సహకారం బాగుంటుంది. తల్లిదండ్రుల బంధువులు సహకరిస్తారు. కుటుంబ సభ్యులతో కలిపి మంచి సమయాన్ని ఉపయోగించుకుంటారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి నిద్రలేమిని అధిగమించాలి. స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. అలాగే పనుల ఒత్తిడితో చేస్తున్న కార్యక్రమాల మీద ఎక్కువ శాతం దృష్టి పెట్టడం బట్టి మీ గురించి మీరు వ్యక్తిగత శ్రద్ధ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే వ్యాపార వ్యవహారాల్లో మీతో ఉండే వ్యక్తులతో కానీ మీ యొక్క గ్రూపులో ఉండే వారితో కానీ ముఖ్యంగా స్త్రీలతో కానీ విభేదాలు రాకుండా మీ పై అధికారులతో జాగ్రత్త వహించాలి. అలాగే మీ యొక్క తండ్రి, పెద్దలు మొదలైన వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ దాని మీద సరైన విధంగా దృష్టి సారించి సరైన కృషితో అనుకున్న ఫలితాలు సాధించాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాల్లో పెద్దల సహకారం బాగుంటుంది. గురువులు
పెద్దల్ని సంప్రదిస్తారు, వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు, ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, ఉపాసనా బలాన్ని పెంచుకుంటారు, సంతృప్తికరమైన వాతావరణాన్ని, దైవ కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టిని కేటాయించడం, దైవ మందిరాలను సందర్శించడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి దీన్ని భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత చికాకులు అనేవి అధికంగా ఉన్నాయి. అంటే వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, వృత్తి కొరకు ప్రయత్నం చేసే సందర్భాల్లో కానీ కొంత అసంతృప్తులు, ఆకస్మిక చికాకులు, అనుకోని విరోధాలు, విమర్శలు మొదలైన వాటికి అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు అలాంటి వాటికి దూరంగా ఉంటూ, విమర్శనాత్మకమైన సమస్యలు వస్తున్నప్పటికీ కూడా జాగ్రత్తగా మౌనం వహిస్తూ తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం బట్టి మానసిక ప్రశాంతతని పెంచుకోగలరన్న విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? భూమికి సంబంధించి లాభకరమైన విషయాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేస్తారు. అలాగే ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారు ఆ విషయంలో మిశ్రమ ఫలితాలకు అవకాశం అనేది, అలాగే భాగస్వామి వ్యవహారాలు కానీ, మీ జీవిత భాగస్వామి తన యొక్క తోబుట్టువులతో కలిపి ఈరోజు వారు కొన్ని కీలకమైన నిర్ణయాలు చేయడానికి, అలాగే వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి కొరకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం, సహకారాన్ని కోరుకోవడం మొదలైన వాటికి సంబంధించిన రోజుగా దీన్ని మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆరోగ్య విషయంలో కానీ, డ్రైవింగ్ విషయంలో కానీ, పోటీదారుల విషయంలో కానీ, ఇతరులు ఎవరైనా ఇబ్బంది పడ్డానికి చేసే ప్రయత్నాలని కానీ మొదలైన విషయాల్లో తొందరగా రెస్పాండ్ అయ్యి దానివల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా ఎలాంటి సమస్య ఎదురైనా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి, మెడిటేషన్ మొదలైనవి చేయాలి, అనవసరమైన ఖర్చులు, అలాగే మానసిక చికాకులు మొదలైన వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయడం, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి, అనవసరమైన వ్యక్తులతో విభేదాలకి వీలైనంత వరకు దూరంగా ఉండాలి, ఏ రకమైన వివాదాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఎలాంటివైనా వాటిని అధిగమించడానికి అన్ని విధాల అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క బంధువర్గంతో కూడా కొంత మీరు ఆచితూచి వ్యవహరించడం, వారి సలహా సంప్రదింపులు తీసుకున్నప్పుడు కూడా వీలైనంత వరకు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం బట్టి ఎలాంటి సమస్యనైనా అధిగమించగలుగుతారు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? మెయిన్ రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మెయిన్ రాశి వాళ్ళకి ముఖ్యంగా సాంఘిక సంబంధాల విషయంలో, అలాగే మీ యొక్క క్రియేటివిటీ విషయంలో, మీ యొక్క సంతాన వర్గానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే క్రియేటివిటీని పెంపొందించుకునే విషయంలో మీకు ఆత్మీయులు, మీ యొక్క సోదర వర్గం మీకు సహకారాన్ని అందిస్తారు. మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడే కమ్యూనికేషన్ విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రైటింగ్ విషయంలో కూడా ఏదైనా మెయిల్స్ ఇవ్వడంలో కానీ, ఆల్రెడీ వచ్చిన మెయిల్స్కి ఆన్సర్ చేసుకునే విషయంలో కానీ, లేకపోతే టెక్నాలజీ విషయంలో కానీ తగిన విధంగా శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళకపోవడం బట్టి అనవసర అపార్థాలకు అవకాశం ఉంటుంది కనుక వీలైనంత వరకు సోషల్ రిలేషన్స్లోనూ, అలాగే ఈ నెట్వర్క్ మొదలైన వాటి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అపార్థాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.